సృష్టి ప్రారంభ దశలో ప్రకృతి, ఆకాశం మరియు భూమి నిర్మాణంలో ఉన్నాయి. దేవతలు, ఋషులు పూజలు చేస్తున్నారు. ఆది శక్తి స్వరూపమైన పార్వతీదేవి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తపస్సు ద్వారా ప్రాకటిస్తుంది. ఆమె సృష్టికి మాతగా పిలువబడుతుంది. మహిషాసురుడు దేవతలను మంత్రించినట్లు కనిపిస్తూ శివుడిని లేదా బ్రహ్మను తపస్సు చేయడం చూపించబడుతుంది. మహిషాసురుడు బ్రహ్మదేవుని గొప్ప తపస్సు చేసి నేను ఎవరి చేతిలోనూ చావను అని వరం పొందుతాడు. కాని అతడు స్త్రీ చేతిలో మరణం అనే షరతును ఎరిగి పట్టించుకోడు. మహిషాసురుడు తన భీకరరూపంతో దేవలోకాన్ని జయించి ఇంద్రుని రాజ్యాన్ని ఆక్రమించడం. దేవతలు భయాందోళనకు గురవుతున్నారు. వరప్రభావంతో మహిషాసురుడు అప్రతిహత శక్తిని పొంది అన్ని లోకాలను తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. దేవతలు శరణార్థులై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళతారు. త్రిమూర్తుల కపాలాల నుండి ఉద్భవించిన తేజస్సు ఒక జ్యోతిగా మారి దుర్గాదేవిగా అవతరించడం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సహా ఇతర దేవతల శక్తులు ఒకటై దుర్గాదేవిని సృష్టిస్తాయి. ఆమెకు శక్తివంతమైన ఆయుధాలు అందజేస్తారు. త్రిమూర్తులు దుర్గాదేవికి ఆశీస్సులు ఇవ్వడం. అమ్మవారు సింహసిగా శత్రువును ఎదుర్కొనడానికి బయల్దేరడం. దేవతలు తమ ఆయుధాలను అమ్మవారికి అందించి మహిషాసురునిపై విజయం సాధించమని ప్రార్థిస్తారు. మహిషాసురుడు తన రాక్షససేనతో కలిసి దుర్గామాతను నిలువరించడానికి సిద్ధపడతాడు. మహిషాసురుడు దుర్గామాతకు సవాలు విసురుతాడు. అతని రాక్షససేన అమ్మవారిపై దాడి చేస్తుంది. మహిషాసురుడు తాను ఓడిపోతున్నట్లు గ్రహించి వరాహం, సింహం, ఏనుగు తదితర రూపాలలో మారడం. అమ్మవారు ప్రతి మార్పును గమనించి అతనికి ప్రతి రూపంలో ఎదురుదాడి చేస్తారు. మహిషాసురుడు చివరికి మహిష, ఎద్దు రూపంలోకి మారుతాడు. అమ్మవారు త్రిశూలాన్ని అతని గుండెల్లో పొడిచి అతన్ని సంహరిస్తారు. మహిషాసురుడు మరణించి లోకానికి మళ్లీ శాంతి నెలకొంటుంది. దేవతలు ఆనందంతో అమ్మవారిని కీర్తిస్తారు. దేవతలు అమ్మవారిని ప్రణమిల్లి ధన్యవాదాలు తెలియజేస్తారు. భూమి మళ్లీ నూతన జీవంతో కళకళలాడుతుంది. అమ్మవారు దేవతలకు ఆశీస్సులు అందించి ధర్మం నాశనం కాకుండా నేను ఎప్పటికీ భక్తులకు రక్షణగా ఉంటాను అని హామీ ఇస్తారు. భక్తులు అమ్మవారిని పూజిస్తూ విజయదశమి, దసరా పండుగను జరుపుకోవడం. అమ్మవారి విజయాన్ని గుర్తుగా విజయదశమిని మనం పండుగగా జరుపుకుంటాం.